ఇక నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టుంది రేవంత్ వ్యవహారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నరం లేని నాలుకతో శరం లేకుండా అబద్ధాలు చెబుతున్నారు. గ్యారంటీలను అమలు చేసే తెలివిలేక 2004లో తాను లేని కాంగ్రెస్ పాలన గురించి ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎవరికీ సాధ్యం కాదన్నట్టు రెండేళ్ల అసమర్థ పాలనలో తానేదో ఊడబొడ్చినట్టు ఊకదంచుతున్నాడు. తెలంగాణలో ఇంతవరకు అతిగతి లేని పథకాలని అమలవుతున్నట్టు ఉదరగొడుతున్నాడు. కండ్ల ముందు 10 ఏళ్ల ఉజ్వల ప్రగతి కనబడుతుంటే ప్రజలను ఆగం చేసేందుకు కుట్రల కత్తులు నూరుతున్నాడు. రాష్ట్రాన్ని ఆగం చేసేలా విషపూరిత కుయుక్తులు పన్నుతున్నాడు. జూబ్లీహిల్స్ సహా రాబోయే ఎన్నికల్లో విష్ణురి కేసీఆర్ పాలనకు ప్రజలు ముక్తకంఠంతో మద్దతివ్వడం ఖాయమని తేలడంతో రేవంత్ నోటుకొచ్చిన కూతలు కూస్తున్నాడు. నాడు నువ్వు లేని కాంగ్రెస్ పాలనకు కేసీఆర్ పాలించిన 10 ఏళ్ల పచ్చటి తెలంగాణకు తేడా చూస్తావా మిస్టర్ రేవంత్? ఏం చేశాడో ఏం చేస్తాడో చెప్పలేని అసమర్థత. నాడు తాను లేని కాంగ్రెస్ పాలన గురించి గొప్పలు. అప్పట్లో కాంగ్రెస్ ను తిట్టిన నోరుతోనే శుద్ధాబద్ధాలు. నరం లేని నాలుకతో శరం లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు. 10 ఏళ్లు కేసీఆర్ ఏమీ చేయనట్టు తానేదో ఊడబొడుస్తున్నట్టు బిల్డప్లు. తెలంగాణ ప్రజలు చీత్కరిస్తున్నా ఈ మనిషి ఇక మారడా? ఈ రేవంత్ కు పరిపాలన చేత కాదు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే తెలివి లేదు. అందుకే పనికిరాని చిల్లర మాటలు, ఎకసెక్కపు బూతులు, తన అహంకారపు ధోరణితో నీచ రాజకీయాల మడుగులో మునిగి తేలుతున్నాడీ గుంపు మేస్త్రి. అసలు స్థాయిని మరోసారి చాటుకుంటున్నాడు. చెల్లని రూపాయికి గీతలెక్కువ, తనకు ఎకసెక్కాలెక్కువంటూ చిల్లర కూతలు కూస్తున్నాడు. స్వీయ నియంత్రణ లేని కోతి గద్దె మీద కూర్చున్నా, సంస్కారం లేని మూర్ఖుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా ఒక్కటేనని నిరూపిస్తున్నాడు. తాను గద్దెనెక్కి 2 ఏళ్లవుతున్నా ఒక్క పథకం అమలు చేసే తెలివిలేదు. కాని తాను ఇప్పుడున్న పార్టీ అప్పుడెప్పుడో ఏవేవో చేసిందంటూ శుష్క వేదాంతాలు వల్లెవేస్తున్నాడు. సిగ్గు సిగ్గు. బహుశా గుంపు మేస్త్రికి పచ్చకామర్లు వచ్చే ఉంటాయి. అందుకే అన్నీ మరిచిపోయి ఓ బదిరాంధుడిలా బొంకుతున్నాడు. ప్రజలను నమ్మించి గొంతు కోసే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలంగాణ ప్రజలకు అవే కట్టుకథలు చెప్తున్నాడు. తెలంగాణకు కంచెలా రక్షణగా ఉన్న కేసీఆర్ గురించి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రేవంత్ ఏం కూస్తున్నాడు? 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధిని, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగిన అభివృద్ధిని పోల్చి చూసుకోమంటున్నాడు. ఏమైనా తెలివుందా అసలు ఇతనికి? కొత్త పిచ్చగాడు పొద్దెరగడన్నట్టు అధికార దర్పంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే అబద్ధాలు నిజమవుతాయా? అహంకారంతో ఆకాశం పైన ఉమ్మేస్తే ఏమవుతుంది? అందుకే స్థాయిని మరిచి రేవంత్ తెలంగాణతో పేగుబంధమై పెనవేసుకున్న కేసీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నంలో అబాసు పాలవుతున్నాడు. దేశంలో ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 స్టేట్ ఏది? ఇండియాలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్ ఏది? కొద్దిగా గట్టిగా సౌండ్ వినబడతలేదు. దేశంలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది? బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది? ప్రపంచంలో ఎకరానికి 10,000 పెట్టుబడి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఏది? రైతులకు జీవిత బీమానిచ్చి బతుకు మీద ధీమానిచ్చే రాష్ట్రం ఏది? 1,116 కానుకనిచ్చి 13 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన రాష్ట్రం ఏది? ఈ ఏడాది ఇండియాలో ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం ఏది? అందుకే అంటున్నాం సార్, జై తెలంగాణ అంటున్నాం గట్టిగా. అది మా పర్ఫార్మెన్స్, అది మా ట్రాక్ రికార్డు. మీలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టం సార్. ఈ రేవంత్ కు రాష్ట్రానికి ఆదాయం ఎలా తీసుకురావాలి అనే ఆలోచన లేదు, ఆచరణ లేదు, అనుభవమూ లేదు. తన అనుభవ రాహిత్యాన్ని ప్రజల ముందు కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం అప్పులంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. రేవంత్ అసమర్థత, కాంగ్రెస్ దోపిడీ వల్ల రావాల్సిన ఆదాయం ఆ పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తున్న మాట నిజం కాదా?
10 ఏండ్ల కేసీఆర్ పాలనలో ఏం జరిగిందని అడిగావు కదా రేవంత్. నువ్వు చెప్పినట్టు నీ కాంగ్రెస్ పాలనలో అంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేసీఆర్ కు అప్పగించిన తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు. అదే 2022-23వ ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 156% వృద్ధితో 3,17,115కు చేరింది తలసరి ఆదాయం. ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ లాంటి సంస్థలిచ్చిన నివేదికలు. పెట్టిన ఖర్చు కన్నా 10 రెట్లు ఆస్తుల సంపద సృష్టించింది కేసీఆర్ కాదా? సాగునీరు, గ్రామాల అభివృద్ధి వల్ల భారీగా పెరిగిన భూముల విలువ నిజం కాదా? 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ కనీసం 5 రెట్లు 10 రెట్లు పెరిగింది వాస్తవం కాదా? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ఆస్తులంటే కేవలం నిర్మాణాలే కాదు, ప్రజలలో పెరిగిన జీవన ప్రమాణాలు, దేశానికే తలమానికంగా పెరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట, ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం. తెలంగాణ ఆస్తి సంపద విలువను కేసీఆర్ దాదాపు 50 లక్షల కోట్ల పైనే సృష్టించలేదా? ఈ వృద్ధి దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిందన్న నిజం రేవంత్కు నిజంలా కనిపించలేదా? అభివృద్ధిని, ఆదాయాన్ని చూసి కళ్ళేమైనా బైర్లు కమ్మాయా? తెలంగాణ ఏర్పడ్డ రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది అధ్యక్ష. ఏర్పడ నుంచి నేటి వరకు మనం పెద్ద రాష్ట్రాలలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మన పర్ క్యాపిటా ఈరోజు 3,12,000 రూపాయలు ఉంటే, ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయినామో, ఎవరైతే మన ఎకసక్కాలు పలికినరో, మీకు పరిపాలన రాదు, మీకు ఇది చేత కాదు అది చేత కాదు అన్నారో, వాళ్ళ పర్ క్యాపిటా 2,19,000 అధ్యక్ష. మన పర్ క్యాపిటా 3,12,000. ఆల్మోస్ట్ ఒక 1 lakh రూపీస్ డిఫరెన్స్. దాన్ని మించి అధ్యక్ష ఇప్పుడున్న ఏపీ అయినా తెలంగాణ అయినా మన 10 ఏళ్ల క్రితం వచ్చిన రాష్ట్రం. అన్ని రకాల ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధి జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. ఏ ఒక్క రంగానికో ఏ ఒక్క వర్గానికో పనులు జరిగితే జరిగినట్టు కాదు అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని రంగాలు సామూహికంగా సమ్మిళితంగా అభివృద్ధి జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అది జరిగింది ఇక్కడ చాలా విజయవంతంగానే. దానికి సూచికనే మన పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ, మన పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అధ్యక్ష నేను ముందు వివరిస్తాను. తెలంగాణలో 6 గంటల కరెంట్ వర్సెస్ 24 గంటల కరెంట్ నడవలేదా? అత్యధిక రైతు ఆత్మహత్యలు వర్సెస్ అత్యల్ప రైతు ఆత్మహత్యలు నిజం కాదా? ఫ్లోరోసిస్ విషం వర్సెస్ విషం పీడ విరగడ వాస్తవం కాదా? 10,000 ఉద్యోగాలు వర్సెస్ 1,32,899 ఉద్యోగాలు ఇప్పించలేదా? కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు 100% సాకారమైంది నిజం కాదా? బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ మిషన్ భగీరథ ఎక్కడ మొదలుపెట్టారు? ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో కాదా? కాంగ్రెస్ పాలనలో ఇదే జూబ్లీహిల్స్ నీటి కోసం ఎన్నేండ్లు కటకటలాడింది? తాగునీటి కోసం ప్రజలు ఎన్నేళ్లు గోసపడ్డారు? మిషన్ భగీరథతో కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రజలకు పుష్కలంగా తాగునీరందలేదా? గ్రేటర్ ప్రజల కోసం 20,000 లీటర్లకు మంచినీళ్లు ఉచితంగా సరఫరా చేయలేదా? అవ్వాతాతలకిచ్చే పింఛన్లు చూద్దాం.
కేసీఆర్ సీఎం కాకముందు ఇచ్చేదెంత? కేవలం 200 రూపాయలు. స్వరాష్ట్రంలో అది 2000కు పెంచారు. కాంగ్రెస్ పాలనలో కేవలం 30 లక్షల మందికే పింఛన్లందితే కేసీఆర్ హయాంలో అది 1 కోటి మందికి అందలేదా? షాదీ ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి గాని ఇచ్చిన మొకమా ఈ కాంగ్రెస్ పాలకులది? కేసీఆర్ వచ్చిన తర్వాత పేదల పెండిండ్లకు ఇబ్బందులు రావద్దని ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టలేదా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల కింద ఒక్కో కుటుంబానికి 1,116 రూపాయలు అందించలేదా? పెళ్లింట మేనమామగా వర్ధిల్లలేదా? బాలింతల సంక్షేమానికి భరోసా ఇచ్చింది కేసీఆర్ కాదా? ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా తీర్చిదిద్దలేదా? బాలింతలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్లు అందించలేదా? ఆడబిడ్డ పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలిచ్చి ఆదుకోలేదా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న అపనమ్మకాన్ని పోగొట్టి ఆడబిడ్డలు సర్కారు దవాఖానాల్లో కేసీఆర్ కిట్లు తీసుకొని పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన సంగతి వాస్తవం కాదా? సోకాల్డ్ మేధావులమని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు రైతు బంధు అనే పథకం తాము పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా అమలు చేశారా? అసలు సాధ్యమయ్యే పనేనా? అలాంటిది రైతు బాంధవుడిగా పేరొందిన కేసీఆర్ అన్నదాతల కోసం ఎంత చేశారు? వారి సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డారు? పసలుకు 5,000 చొప్పున ఏడాదికి 10,000 రూపాయలు ఇవ్వలేదా? ఇది నిజం కాదా? తెలంగాణ వస్తే చీకట్లేనని కారుకూతలు కూసిన కాంగ్రెస్ పాలకులకు చంపపెట్టు లాంటి సమాధానమిచ్చాడు కేసీఆర్. నాణ్యమైన విద్యుత్ అందించి విమర్శకుల నోళ్లు మూయించలేదా? కాంగ్రెస్ పాలనలో కేవలం రాత్రిపూట మాత్రమే ఇచ్చే విద్యుత్తును పగలంతా ఉచితంగా అందించడం లేదా? కరెంటు తీగల మీద బట్టలారేసుకునే పరిస్థితి నుంచి నాణ్యమైన విద్యుత్ అందించి చరిత్రలో నిలవలేదా? రెండు 2004 నుంచి 2014 దాకా ఇదే కాంగ్రెస్ పాలకులు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసింది నిజం కాదా? నాడు కాగ్ నివేదికలు నాటి కాంగ్రెస్ సీఎంలను కడిగి పారేయలేదా? బంగారం లాంటి ప్రాజెక్టులకు మొండి చేయి చూపలేదా? మన నీళ్లకు కోత పెడుతూ ఆంధ్ర ప్రజల కడుపు నింపలేదా? ఏంటి రేవంత్, మర్చిపోయావా? టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వన్న మాటలు గుర్తులేదా? మీ నాయన చనిపోతే స్నానం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోయిందని బాధపడ్డ ఆ రోజు మరిచిపోయావా? నిండు సభలో నీ నిర్వేదం ఓసారి గుర్తు చేయమంటావా? నేను ఈ సందర్భంగా ఒక మాట నా స్వయ అనుభవం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మా తండ్రి గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి చదువుకొని ఇక్కడ ఉంటే మా తండ్రి మరణిస్తే ఊరికి వెళ్ళాం అధ్యక్ష. దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష. చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత కొట్టిన బావి ఎండిపోతే బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష. నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యం కావడానికి కారణం పాలకులు అన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది అధ్యక్ష. ఈ రోజు నేను ఒక్కటి అడుగుతున్నా అధ్యక్ష, నిజంగానే మీరు ఈ తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టుంటే తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి వస్తుండేనా? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని గుండెల మీద చేసుకొని చెప్పమన్నారు అధ్యక్ష. నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని పథకాలు ప్రవేశపెట్టారు కేసీఆర్. కానీ 2 ఏళ్లలో రేవంత్ ఏం చేశాడు? ఇప్పుడేం చేస్తున్నాడు? ఒక్క పథకమైనా ప్రవేశపెట్టాడా? సీఎం పీఠంపై కూర్చున్న తొలి రోజు నుంచే అబద్ధాలు వల్లవేస్తున్న రేవంత్ చెప్పేదొకటి, పాలనలో చేసేది ఇంకొకటి. ప్రచార పిచ్చిలో పాలన గాలి కొదిలేసి ప్రచార ఆర్భాటాలు చేస్తున్నాడు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు రోజుకొక పిఆర్ స్టంట్తో రాష్ట్ర ప్రజలను భ్రమలో ముంచుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 23 నెలలు గడుస్తోంది. ఈ కాలంలో చేసిందేంటి? ఇప్పటికీ ఇచ్చిన హామీలను అమలులోకి తీసుకురాలేదు.
6 గ్యారంటీల పేరుతో వైకుంఠం చూపిస్తూ వాటి అమలుపై కొర్రీలు పెడుతున్నాడు. ఏమైనా తెలంగాణ ప్రజలకు ఎప్పటికైనా కేసీఆరే శ్రీరామరక్ష. తెలంగాణ హక్కులకు విఘాతం కలిగిస్తే కేసీఆర్ విశ్వరూపం చూపిస్తారని కాంగ్రెస్ నేతలకు తెలియందేమీ కాదు. కానీ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్! తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ.